నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. షుగర్ ఫ్యాక్టరీని కూడా పునఃప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. పసుపు దిగుబడులకు మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్, మద్దతు ధర కల్పించాలన్నారు. బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ వ్యక్తిని నియమించడం మంచి పరిణామమన్నారు స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటు కార్యక్రమాన్ని బీజేపీ ప్రోగ్రాంలా చేశారని విమర్శించారు. దశాబ్దాల తరబడి ఏదైతే పసుపు రైతాంగం ఉద్యమించడం జరుగుతుందో, అంటే ఈ వాణిజ్య పంట పసుపు ప్రధానంగా నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల ప్రాంతం, ఆదిలాబాద్ ప్రాంతంలో అధికంగా సాగు చేయడంతో ఈ పసుపు నాణ్యత ప్రమాణాలను పెంపొందించబడాలి, దానికి కావాల్సినటువంటి ఒక మద్దతు ధర గిట్టుబాటు అయ్యే విధంగా లభింప చేయబడాలనేటువంటి ఒక భావనతోని దశాబ్దాల తరబడి ఇట్ వాస్ ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్ ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటు ఇది కూడా ఒక ఉద్యమం కొనసాగింది. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయబడాలని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ, ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే. సరే, ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారి లెటర్ కూడా రాయడం జరిగింది. పసుపు ఏదైతుందో క్వింటల్ 15,000 రూపాయలు లభిస్తున్నాయి, కానీ గిట్టుబాటు కాదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద వాణిజ్య పంటలు ఇటు పసుపే కానీ చక్కెరే కానీ మధ్యలో మరి నిలిచిపోయినాయి. అక్కడ రైతాంగ ఉద్యమం ప్రధానంగా ఏదైతే ఈ రెండింటిని కేంద్రంగా ఏదైతుందో ఉద్యమించడం జరిగిందే. ఇలా పసుపు బోర్డు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది. చక్కెర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం, ఆ అంశాలను పరిశీలింపజేసి వాళ్ళ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాటిని డెట్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతుందో చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా అంశాన్ని పేర్కొన్నది. ఈ బోర్డు రావడం అనేది దశాబ్దాల కాలంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఇది రైతుల విజయమే. ఆనాడు 2000 కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2004-14 దాకా, ఆనాడు 2009, 10, 11లోనే 11,000, 11,500 ధర వచ్చింది తప్పితే ఏనాడు కూడా రైతులకు 6,000కు మించి ధర రాలే. కేవలం రాజశేఖర రెడ్డి గారి టైంలో కొనుగోలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ రకంగా అయితే ముందుకు వచ్చిందో ఆ టైంలోనే ధర వచ్చింది తప్పితే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ధర రాలేదు. ఉద్యమంతో ఇది కదలిక వచ్చింది. ఆనాడు ఉద్యమం చేస్తేనే ఆనాడు అరవింద్ దాన్ని వాడుకొని గెలిచినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉండే, కానీ పిలవకుండా కేవలం ఒక బీజేపీ పార్టీగానే చేసుకు ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చినాక కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు 2 సార్లు కూడా కేంద్రానికి లెటర్ రాసినటువంటి పరిస్థితి ఉంది.